అప్పగిస్తూ ఉన్నాం. చప్పట్లు కొడదాం, అందరూ గట్టిగా చప్పట్లు కొడదామండి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా వివాహం కొరకై పెండ్లి కుమారుడుగాను పెండ్లి కుమార్తెగాను అలంకరింపబడి ఆశీనులైనటువంటి నూతన వధూవరులకు నా హృదయపూర్వక శుభాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులు, కుటుంబీకులు, ఆహ్వానికులు, ఆత్మీయులు, చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తున్నాను. దయచేసి పెళ్లికి అవసరమైనటువంటి మరి మంగళ సూత్రాలు గాని, ఉంగరాలు గాని, అలాగే పూదండలు గాని దయచేసి త్వరగా తీసుకురండి. వారి కొరకు ఒక 2 మాటలు చెప్పి ఈ కార్యక్రమంలో ముందుకు తీసుకువెళ్తున్నాను. వివాహము పరిశుద్ధ కార్యక్రమం. దయచేసి పరిశుద్ధమైనదిగానే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. వాక్యంలో ఇందాక చదివి వినిపించారు. ఎఫెసీలకు రాయబడిన పత్రికలో 5వ అధ్యాయంలో భార్యను గురించి, భర్తను గురించి చెప్తూ భార్యను బాధపెట్టొద్దన్నారు, భార్యను సొంత శరీరంలో ప్రేమించాలి అన్నారు. ఒక మాట చెప్పాలి అంటే అక్కడ చెప్పబడిన మాట ఏ మాటకు ఉపయోగించబడిందంటే, అలాగునే క్రీస్తు కూడా సంఘమునకు తన ప్రాణము పెట్టారట. అంటే భార్యను భర్త ఎలా ప్రేమించాలి అంటే ప్రాణము పెట్టేంతగా ప్రేమించాలని జీవగ్రంథం చెప్తుంది. దేవుని వాక్య ప్రకారంగా ఆ ప్రేమ షరతులు లేని ప్రేమ. సంఘము క్రీస్తు ప్రభు ప్రేమించే నాటికి అర్హతలు లేనిది, యోగ్యత లేనిది, అయినా కూడా ప్రేమించాడు ఆయన. ఆ ప్రేమ ఎలాంటిదయ్యా అంటే షరతులు లేని ప్రేమ. సత్య ఇక మీదట భవానీ శ్రీని షరతులు లేని ప్రేమతో ప్రేమించాలి. లోకంలో ప్రేమకు చాలా కండిషన్స్ ఉంటాయి కదా, కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఇతరుల నుంచి నువ్వేం కోరుకుంటావో నువ్వు అది మొదటగా చేయని చెప్తుంది వాక్యం. ఇప్పుడు సత్య తన భార్య నుంచి ఏం కోరుకుంటున్నాడో అది చూపించాలి ముందు. ఇది డిమాండ్స్. ముందు నన్ను ప్రేమిస్తే నేను ప్రేమిస్తాను. చాలా మంది భార్య భర్తల్లో తగు ఏంటో తెలుసా? ఒకే మాట చెప్తాను. ఈ తగులోకి వెళితే ఈ భర్త అంటాడు కదా, అయ్యా నా భార్య నన్ను గౌరవిస్తే నెత్తి మీద ఎట్టి చూసుకుంటానండి, నా భార్య నన్ను గౌరవించట్లేదు అంటాడు. ఈ భార్యను అడిగితే ఈ భార్య అంటది కదా, నన్ను ప్రేమించట్లేదండి, నన్ను ప్రేమిస్తే నేను ఏమి అడగట్లేదు, నన్ను ప్రేమిస్తే చాలు, నా ప్రాణం అయినా ఇస్తాను అంటారు. ఈ రెండు ఎప్పటికీ తెల్లారు. ఈయన ప్రేమించడం, ఆవిడ గౌరవించడం. కానీ దానికి పరిష్కారం బైబిల్ చెప్తుంది. మొదటిగా నువ్వే చెయ్యి. వాళ్ళు చేసేంత వరకు ఎదురు చూడొద్దు. వాళ్ళు బాధ పెట్టినా, కష్టపెట్టినా, నష్టపెట్టినా ప్రేమించటమే నీ బాధ్యత. అలాగే భార్య కూడా, భార్య పురుషునికి లోబడాలి అన్నారు. చాలా మందికి నచ్చది మాట లోబడటం అంటే. బైబిల్ గ్రంథం ప్రకారంగా లోబడటం అంటే దేవుని ఆజ్ఞకు లోబడటమే. మరి చాలా కంప్లైంట్ చెప్తారు, లోబడమంటున్నారు, ఆ మనిషి ఇలాంటి వాడు అలాంటి వాడు అని. అంటే లోబడటము దేవుని చిత్తం. యేసు ప్రభు వారు కూడా తండ్రితో ఉండే సమాన భాగ్యం, కానీ భూమి మీదకి వచ్చాక తండ్రి చిత్తానికి లోబడి జీవించారు. లోబడుట ఆశీర్వాదకరం. భాగ్యశ్రీ ఇక మీదట తన భర్తకు లోబడి జీవించాలి. వారిరువురు కూడా వారి ఒక్కరి అవసరతలు ఒక్కరు గుర్తించాలి. ఇక మీదట వాళ్ళకు డిమాండ్స్ ఉంటాయి. కొత్తగా జతపరచబడుతున్న బిడ్డలు రేపటి నుంచి నా భార్య ప్రేమలో నేను ఉండాలని భర్త అనుకుంటాడు, నా భర్త ప్రేమలో నేను ఉండాలని భార్య అనుకుంటుంది. కానీ వాస్తవానికి జరగవలసింది ఏమిటంటే, నీ భార్యను ప్రేమించే బాధ్యతను నువ్వు తీసుకునేటప్పుడు ఆమె అవసరాలు నువ్వు గుర్తించాలి. ఇక్కడ స్థూలంగా 2 మాటలు చెప్తాను. అదేమిటాయా అంటే, ఒకరి అవసరాలు ఒకరు గుర్తించటం అని అంటే ద ఫస్ట్ థింగ్ భావోద్వేగాలు అన్నారు. భావోద్వేగాలు, వారి యొక్క ఇమోషన్స్ ని వారు గుర్తించాలి. ఏ సమయంలో ఆమె తన భర్త నుంచి ప్రేమ కోరుకుంటుందో, ఏ సమయంలో తన భర్త నుంచి ఆదరణ కోరుకుంటుందో, ఏ సమయంలో తన భర్త నుంచి ప్రోత్సాహం కోరుకుంటుందో, ఏ సమయంలో తన భర్త నుంచి ధైర్యం కోరుకుంటుందో ఆమె గుర్తించాలి. ఆయన గుర్తించాలి. ఆయన గుర్తించి ఆ రీతైన అవసరాలు అంటే ఆర్థిక అవసరాలు, భౌతిక అవసరాలు తర్వాత మొదటిగా మనసును అర్థం చేసుకోవటం భావోద్వేగాలు. రెండవది ఆమె కూడా తన భర్త అవసరాలు. భార్య భర్త అవసరాలు ఏం తీర్చగలదండి? ద ఫస్ట్ థింగ్ ఏమిటంటే ఆయన గౌరవాన్ని కోరుకుంటున్నాడు. ఆ గౌరవం అనేటువంటిది
ఏ విధమైన కండిషన్స్ లేకుండా, నీ భర్త ఏ ఉద్యోగస్తుడైనా ఎంత సంపాదన పరుడైనా అతను నీ భర్తే. అంతే, భర్తను భర్తలా గౌరవించి అంతే. ఉద్యోగం ఇస్తే గౌరవిస్తాను, ఆదాయం ఉంటే గౌరవిస్తాను అనేటువంటి సొసైటీ డెవలప్ అయిపోయింది. కానీ మొదటిగా భర్తగా గౌరవించడం నేర్చుకో. ఇక రెండోది ఏమిటయ్యా అన్నట్లయితే, ఆమె నా మీదే ఆధారపడుతుంది అనేటువంటి భావాన్ని భార్య భర్తకు అందించాలి. ఈరోజు ఆదాయం ఉంటే, పుట్టిన వాళ్ళు సంపన్నులైతే, ఉద్యోగం ఉంటే చాలా మందిలో మనసు రకరకాలైనటువంటి యాంగిల్ చూపిస్తూ ఉంటారు. భర్తకు అభద్రతాభావం కలిగిస్తూ ఉంటారు. నువ్వు సంపాదనా పర్రాలు అయినా సంపాదనా పర్రాలు కాకపోయినా, నీ పుట్టింటి వాళ్ళు కోటేశ్వర్లైనా సామాన్యులైనా ఎవరైనా, నీ పరిస్థితులు మారినా నీ భర్తకు నువ్వు తెలియపరచవలసింది ఏమిటంటే, నేను నీ మీదే ఆధారపడి జీవిస్తున్నాను. ఆ ప్రేమ చాలా ఉన్నతమైనటువంటి ప్రేమ. ఇక మూడవది, ఒకరికొకరు ప్రేమించి క్షమించుకోవటంలో ఆనందించాలి. ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, హనీమూన్ ఉంటది, కొన్నాళ్ళు అయిన తర్వాత హనీ బోర్డ్ మూన్ ఒకటే ఉంటది కదా. చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏ కండిషన్స్ లో ఉన్నా ఆ ప్రేమ, ఆ సంతోషం అనేది ఎప్పటికీ తరిగిపోకూడదు. ఇందాక సహోదరు చదివి వినిపించారు, యోహాను సువార్త 2వ అధ్యాయం. ద్రాక్షరసం అయిపోయాక మధురమైన ద్రాక్షరసం వచ్చిందట. క్రైస్తవ వివాహం ఎలా ఉండాలి అని అంటే, రోజులు గడిచే కొద్ది మాధుర్యం పెరగాలి, సనగిలిపోకూడదు ప్రేమ. అలాంటి ప్రేమ వారిరువురి మధ్య ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో మరి కుటుంబీకులు అవన్నీ కూడా ఏర్పాటు చేశారని నేను కోరుతున్నాను. దయచేసి మరి ఇక్కడ సత్య రమ్యశ్రీ వారిరువురును జతపరచడానికి ఒక ప్రకటన చేయటం జరుగుతుంది. ఇక్కడ కూర్చున్నటువంటి వీరిద్దరు కూడా పరిశుద్ధ వివాహంలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి గాని, ఈ దేశ చట్టమును బట్టి గాని వీరట్లు జతపరచకూడదని తగిన కారణం ఏదైనా ఇక్కడ ఉన్న వారు ఎవరైనా చూపగలిగినట్లయితే చూపవలెను, లేదా ఇక మీదట ఎప్పటికీ ఊరుకొనవలెను. ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఒకవేళ అభ్యంతరాలు లేనట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని అంగీకరిస్తూ చప్పట్లు కొడుతూ వారి వివాహం జరిగించాలని తెలియపరచాలని కోరుతున్నాను. మీరు చప్పట్లు కొట్టడం వారి వివాహాన్ని అంగీకరించడమే. ఉత్సాహంగా, చాలా మంది నిరుత్సాహంగా ఉన్నారు. రైట్, ఈ సమయంలో మరి యొక్క మీ అందరి అభిప్రాయాన్ని బట్టి పరిశుద్ధ వివాహంలోనికి ముందుకు వెళుతూ ఉన్నాం. దయచేసి వాళ్ళు లేచి నిలబడాలని కోరుతూ ఉన్నాను. దయచేసి ముందుకు వచ్చినట్లయితే దయచేసి ముందుకు రా. రమ్యశ్రీ, భవానిశ్రీ ఇలా ఉన్నా టేస్ట్ ఉంది. వేరే మొబైల్ ఉందా? వేరే మైక్ ఉందా? రైట్, వివాహ విషయంలో మీ అందరి అభిప్రాయాన్ని తీసుకున్నాను. రెండవదిగా వారి ఇరువురి అభిప్రాయాన్ని తీసుకోవాలని ఆశపడుతున్నాను. మొదటిగా సత్య, దేవుని నిర్ణయము చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి యందును బాధ యందును ఆరోగ్యమందును స్తోత్రం, దేవునికి స్తోత్రం. హలో 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 హలో, మానిటర్ వస్తుంది. హలో బాబు, ఈ 10 నిమిషాలు కొద్దిగా జాగ్రత్త. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును బాధ అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులు నొల్లక మీ బ్రతుకు కాలం అంతయు ఈమెకు భర్తవైందువా? ఏముందు? ఆయన పెళ్లి మీద ఉంది దృష్టి. రైట్,
ఆయన భర్తగా ఉంటానని మాట ఇచ్చాడు. ఇప్పుడు భవానీ స్త్రీని అడుగుదాం. దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని నీ భర్తగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి అందును బాధల అందును ఆరోగ్యం అందును ఈయన కాపాడి ఇతరుల నల్లక వీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈయనకు భార్య అయి ఉండువా? వెరీ గుడ్. ఆమె భారీగా ఉండడానికి ఇష్టపడ్డారు. మరి వారి ఇరువురి అభిప్రాయాన్ని సంతోషంగా తీసుకున్నాం కనుక మరి ఇరువురు యొక్క కుటుంబ తల్లిదండ్రులు పెద్దలు వేదిక మీదకి రావాలని కోరుతూ ఉన్నాను. ముందే చెప్పాను, అందరూ అందుబాటులో ఉండాలి, త్వరగా రావాలి. డేవిడ్ గారు ఎక్కడున్నారు? డేవిడ్ గారు, శాంతమ్మ గారు, భారతమ్మ గారు. ఎక్కడ డేవిడ్ గారు కనబడలేదు ఇంకా నాకు. భారతమ్మ గారు, భవానీ శ్రీ వాళ్ళమ్మ గారు. భవానీ శ్రీ తల్లి గారు ఎక్కడున్నారు? త్వరగా రావాలి. అలాగే పెళ్లి కుమార్తె చిన్నమ్మ గారు, పెద్దమ్మ గారు వారు కూడా రావాలని కోరుతున్నాను. త్వరగా రావాలి. పెద్దమ్మ, పెద్దనాన్న గారు రావాలి త్వరగా. రైట్. ఈ సమయంలో మరి ఇరువురు అభిప్రాయాన్ని తెలుసుకున్న పిమ్మట వారి కుటుంబస్తుల యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుసుకోవడానికి ఇష్టపడతాం. మరి మొట్టమొదటిగా రావాల త్వరగా. డేవిడ్ గారు ముందుకు రావాలి. మీ అబ్బాయి గారికి భవానీ శ్రీని వివాహం చేయడానికి సమ్మతిస్తున్నారా? ఇష్టమే. ఏమ్మా నీ అభిప్రాయం? ఇష్టమే. అలాగే మరి పెళ్లి కుమార్తె తరపున అయ్యా మీ కుమార్తె భవానీ శ్రీని సత్యాకి వివాహం చేయడానికి మీరు సముఖమేనా? చెప్పాలి గట్టిగా. రైట్ రైట్ రైట్. మరి యొక్క ఇష్టాన్ని తెలుసుకున్నాం. దయచేసి మా పెళ్లి కుమార్తె కుడి హస్తాన్ని మీరు పట్టుకోండి, పెళ్లి కుమారుడు యొక్క కుడి హస్తాన్ని మీరు పట్టుకోండి. తల్లిదండ్రులు కుడి హస్తాన్ని చెయ్యలోకి వచ్చినాను, చేపట్టుకున్నాను, చేపట్టుకోండి. ఇరువురు హస్తాలు కలపండి. ఆ ఫోటోగ్రాఫర్స్ కొద్దిగా మీరు వాళ్ళకండి అందరూ చేసే చేతులు మీరందరూ పట్టుకునే ఉంటారు. మీరు ఫేస్ టు ఫేస్ వెనక్కి ఉండండి. అల్లర్లు పని అయ్యేది
ఈ సమయంలో వారి ఊరి ఒప్పందాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి ప్రమాణాలు ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ ఏదో నేను చెప్పమన్నానని చెప్పడం కాకుండా, మరి సత్య భవానీ స్త్రీకి, భవానీ స్త్రీ సత్యకి వారి దేవుని సముఖంలో పరిశుద్ధ సంఘంగా మరి సమాజంగా ఉన్న మన ఎదుట వారి యొక్క ఆ ప్రమాణాలను చేస్తున్నారని గమనించుకుని ఈ చెప్పాలని కోరుతున్నా. నాతో చెప్పున్నానా? బైబిల్ నాతో పాటు చెప్పండి. సత్య అను నేను, సత్య అను నేను, భవానీ స్త్రీ అని నిన్ను, భవానీ స్త్రీ అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును బాధలయందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా నా సమభాగస్తురాలునుగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగింతునని దేవుని సన్నిధిలో సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. మళ్ళీ చెప్పు, ఇప్పుడు చెప్పిందంతా ఏమయ్యా ఈ ప్రమాణాలు? మీ వృద్ధాప్యంలో ఇందాక అయ్యగారు చెప్పారు 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా చెప్పాలి. సరే, రైట్, ప్రమాణం చేశారు. ఈసారి బైబిల్ ఏదన్నా కలిగించు. భవానీ స్త్రీ అను నేను, సత్య అని నిన్ను, ఇది మొదలుకుని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును బాధలయందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను భర్తగా అంగీకరించుచు ఇలాగు జరిగింతునని దేవుని సన్నిధిలో సంఘము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. గుర్తుంటాయమ్మా ప్రమాణాలు? రైట్, మైకుండాలా? సమయంలో హస్తాన్ని విడిచి ముసుగును తొలగించు. చూస్తున్నావా? మనసుని తీసుకొచ్చారా? ఎవరు తీసుకొచ్చారు? ఉంగరాలను తీసుకొచ్చారా? ప్రార్థన ఉంటుంది.
ఎవరికేమంటారు? ఎలా ఉన్నారు? ఫ్రెండ్ సమయంలో మరి మంగళసూత్ర ధారణ జరుగుతుండగా మరి మంగళసూత్రం పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె మెడలో కట్టడానికి తీసుకొచ్చారు. సువర్ణరాజు గారు ముందుకు వచ్చి వీటి కొరకు ప్రార్థించాలని కోరుతున్నాం. ఇద్దరికన్నా స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం తండ్రి. ఇదిగో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ప్రభా ఈ పరిశుద్ధ వివాహములో యా తండ్రి నీకు అలంకరించడానికి తీసుకొచ్చినటువంటి మంగళసూత్ర బృందమును ప్రభుత్వం ప్రార్థన చేస్తున్నాము. వీరు ప్రభా తండ్రి పరిశుద్ధ వివాహములో ఇది నన్ను జ్ఞాపకార్థంగా ఉండడానికి దీని మీద నీ ఆశీర్వాదం వచ్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఉంగరము ప్రభా కుమారుడు పెడుతుండగా తండ్రి మంగళసూత్రము ప్రభా కుమార్తె దరఖాస్తు చేస్తుండగా అయా నీ హస్తము చాపి ఈ పరిశుద్ధ వివాహంలో బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి అయా తండ్రి దీని ఆశీర్వాదము ప్రభా మరి జీవితాంతం అన్యోన్యంగా ప్రభా తండ్రి జీవించడానికి నీ ఆశీర్వాదము ప్రభా ఈ బిడ్డల మీద దయచేయమని నీ దైవత్వాన్ని ధ్వంసమని ప్రార్థన చేస్తూ నీ సేవకులుగా బిడ్డను ఆశీర్వదిస్తున్నాం. ప్రభా నీకు వందనాలు, నీ ఆశీర్వాదము దీవిన బిడ్డకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వీరి పక్షంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ముసుగు తొలగించాడు, మంగళసూత్రాన్ని కట్టబోతున్నాడు. పెళ్లి చూపులో చూసిన అమ్మాయి ఈ అమ్మాయి కాదో చెక్ చేసుకున్నావా? రైట్. ఈ సమయంలో మంగళసూత్రాన్ని కట్టడానికి పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడు, చాలా ఆతృతగా ఉన్నాడు. రైట్ అమ్మ కొంచెం సహకరించండి, వారికి మంగళసూత్రాన్ని కట్టడానికి ఆ చేతులు అక్కడ పెట్టి కట్టగా నేను చెప్పే వరకు అలా పట్టు మైక్ చెప్పినట్టు చెప్పు. నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు నేను చేసిన ప్రమాణమునకు గుర్తుగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తురాలునిగా చేసుకొనుచున్నాను. పరిశుద్ధ ఆత్మనామములో చెప్పారు.
గడ్డే మొదలు కట్టేశాడు. ఏం చేయాలో ఈ సమయంలో పెళ్లి కుమార్తె ఆలడు పెట్టేసుకుంటే ముందు తీయదు. నేను పెట్టేస్తాను. రైట్ సమయంలో చెప్పినట్టుగా ఇచ్చిన నమ్మకమునకు స్థిరమైన ప్రేమకు నేను చేసిన ప్రమాణమునకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింప చేయుచున్నాను. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నీ ఆస్తి అంతటిలో నేను కాలి భాగస్థురాలుగా చేసుకొనుచున్నాను. తండ్రి కుమార పరిషత్ ప్రార్థన. మరి ఒకరినొకరు పూలతో అలంకరించుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నారు. పెళ్ళికోకైతే నా మాట వినిలా లేడు. అయినా ఒకసారి బ్రేక్ వేసి వాళ్ళిద్దరిలో ఎవరు ఎంత ప్రేమ ఉందో నేను పోటీ పెట్టాలనుకుంటున్నాను. నేను 3 లెక్క పెడతాను. 3 అంకెలు లెక్క పెట్టిన తర్వాత ఎవరుగా మొదటగా వేస్తారో వారే అధికమైనటువంటి ప్రేమ ఉందని నేను జడ్జిగా డిక్లేర్ చేస్తాను. కాంపిటీషన్ రెడీ బాబు? ఏంటి క్లారిటీ లేదు? కొద్దిగా ఎదరకుండండి. అయితే మా కొద్దిగా ఎదరకుండా తల్లి, ఆయనకి అడ్డొచ్చేస్తున్నారు. అలాగే ఆ ఎదరకు తల్లి అటు. రైట్, అందరూ చూడండి. 1 2 1 2 3 రైట్. ఇద్దరు కూడా ఈక్వల్ గానే వేసుకున్నారు ఒకేసారి. సో సమానమైనటువంటి ప్రేమ 50-50%. దేవుని కృప వారి బ్రతుకు దినములన్నీ కూడా అలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిలబడిపోతాను.
చెమట పట్టి రైట్. ఈ దండలు అయితే నేను కొట్టు పెట్టిన కానీ అమ్మ నువ్వే ముందుగా వెయ్యి తల్లి. ముందుగా దాంట్లో చూస్తారు రైట్. ఫోటోగ్రాఫర్స్ మాకు ఒక్క 2 minutes ఇస్తే మీకు అప్పచెప్పేస్తాం. చిన్న ప్రకటన ఒకటి మిగిలి ఉంది ప్రార్థన ఆశీర్వాదంతో. రైట్ రైట్ హస్తం పట్టుకున్నాను, కుడి హస్తం. రైట్. వివాహ ప్రకటన చేస్తున్నాను. సత్యశ్రీ అనే పురుషుని సత్య అనే పురుషుని భవానీ స్త్రీ అనేటువంటి స్త్రీతో పరిశుద్ధ వివాహము సమ్మతించి ఆ సంగతి దేవుని సముఖమందు ఈ సంఘము ఎదుట బయలుపరిచి ఒకరినొకరు ప్రమాణము చేసి ఉంగరములు అలాగే మంగళ సూత్రములు ఇచ్చిపుచ్చుకుట్టు వలన చేతులు కనుపుట వలనను దానిని తెలిపినారు గనుక వీరిరువురు కూడా భార్య భర్తలని ప్రభుత్వం ఇచ్చిన అధికారమును బట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామమందు ప్రకటించుచున్నాను. ఆమేన్. దయచేసి మోకరించున్నానా, మోకరించండి. వారికి బైబిల్స్ ఇవ్వండి. సభాధ్యక్షులు వారికి అప్పచెప్తున్నాను. ఇంకా వారి యొక్క ముగింపు ప్రార్థన కార్యక్రమం రైట్. దైవజనులు కూడా ముందుకు వచ్చినట్లయితే మరి యావత్ సంఘము కుటుంబీకులు వారి మీద కుడి హస్తాన్ని చూపించండి. దైవజనులు ముందుకు రండి, ప్రార్థించుకుందాం. మరి బ్రతుకు దినములన్నిట మరి సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుందాం. ప్రార్థన. శక్తివంతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడువు, మహాగణుడవు అయా, పరిశుద్ధ కార్యక్రమం ద్వారా ఇదిగో నాయన సత్యను భవానీ స్త్రీను నాయన వాక్యము ద్వారా హత్తుకున్నట్లు కృప చూపించారు. పరిశుద్ధ వివాహము ద్వారా ఇదిగో నాయన వారి ఇరువురు భార్య భర్తలుగా ప్రకటించి ఉంటుండగా ఇది మొదలుకుని నాయన వారు మీ చిత్తాన్ని నాయన నెరవేరుస్తున్నారని విధేయులైనటువంటి బిడ్డలుగా వారు చేసిన ప్రమాణాలను బట్టి ఒకరినొకరు ఏక శరీరంగా హత్తుకొని ప్రేమిస్తూ అయా వారిరువురు మీకు విధేయులైనటువంటి బిడ్డలుగా ఆత్మీయ ఫలాలు ఫలించువారుగా గర్భఫలాన్ని భూఫలాన్ని వారు పొందుకుని వారి బ్రతుకు దినములన్నిట సుఖజీవనంతో జరుగు సంవత్సరాలు వెంబడి నడిపించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని, జ్ఞానమును సుఖజీవనంతో జరుగు సంవత్సరాలు వెంబడి నడిపించండి. అయ్యా, వాక్యములో స్థిరమైన బలమైన పునాదిగా కట్టబడాలి నా తండ్రి. అయ్యా ఇదిగో నాయన వారు ఉన్నతమైన లక్ష్యాలు ఫలించడు కొమ్మలుగా ఇదిగో నాయన ఆ కుటుంబము యెహోవా ఉత్తముడని రుచి చూపించే కుటుంబముగా, రక్షణ సునాదమును వినిపించే కుటుంబముగా కుటుంబం కట్టబడాలి నా తండ్రి. సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక విషయాల్లో మీ కృపనివ్వండి. వారి ప్రయత్నాలు సఫలపరచండి. స్థానిక సంఘానికి ఆశీర్వాదకరంగా క్రమం తప్పక వాక్యంలో, సహవాసంలో, ప్రార్థనలో వారు వర్ధిల్లుటకు కృప దయచేయండి. ఇరు కుటుంబాలను దీవించండి నా తండ్రి. అయ్యా ఇదిగో నాయన వివాహమునకు హాజరైన దైవజనులను దీవించండి నాయన. కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు చేరువచ్చిన ప్రతి ఒక్కరిని సమృద్ధి అయిన ఆశీర్వాదాలతో నింపి ఇదిగో నాయన వివాహముతో జతపరచబడిన బిడ్డలు నాయన మీ యొక్క కృపకు అప్పగిస్తుండగా కృపాక్షేమములు వారు బ్రతుకు దినములన్నిట నిండుగా మెండుగా దయచేయమని క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ కాపుదల, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువచ్చిన బిడ్డలు
ఈ కార్యక్రమంలో హాజరైన బిడ్డలందరిపై మరి విశేషముగా వాక్యము ద్వారా జతపరచబడినటువంటి సత్యకును భవానీ శ్రీకును వారి బ్రతుకు దినములన్నిట తోడై కావలిగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. మరి కుటుంబీకులు ఎవరైనా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరైనా చెప్తే అమ్మ పట్టుకుంటా. చెప్పండి. అది వచ్చిన వాళ్ళందరికీ వందనాలు, భోజనం చేసి వెళ్ళండి అని వచ్చిన మాట. ఇక వివాహ కార్యక్రమానికి హాజరైనటువంటి బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మీ అందరికీ కూడా ప్రేమగా ఏర్పాటు చేయబడింది. వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సత్యను భవాని స్త్రీని ఆశీర్వదించి వెళ్ళాలని ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. వేదిక మీద సేవకులు ఇంకా ఎవరైనా కింద ఉన్నట్లయితే సేవకులు మొట్టమొదటిసారి వారిని ఆశీర్వదించిన తర్వాత తదుపరి తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు.